రాజమౌళి గారు గుర్తొచ్చారు. వారణాసి ఒక ప్రోమో రిలీజ్ చేయడానికి, ఆ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ఆయన ఒక పెద్ద ఈవెంట్ చేసి అదే ఐడియా ఇప్పుడు అందుకే అంటున్నా మార్కెటింగ్ జీనియస్ అని. అలాంటి ఐడియా ఇప్పుడు ఎవరు అనుకోలేదు కదా ఇప్పుడు దాకా. అవును. ఎలాంటి సినిమా తీస్తున్నారో ఆ సినిమా థీమ్ చెప్పడానికి ఈవెంట్ పెట్టారు ఆయన. సినిమా టీజర్ కూడా కాదు అది, సినిమా థీమ్ చెప్పారు ఆయన. దానికి ఈవెంట్ పెట్టారు ఆయన. మరి అవన్నీ ఆయన కొత్త ఐడియాసే కదా, ఆయనకే వచ్చినాయి. ఆ స్కేల్లో ఈవెంట్ పెట్టారు మళ్ళీ. అదే ఆయన మార్కెటింగ్ థాట్స్ అలా ఉంటాయి. అది వారణాసి గ్లిమ్స్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఆంజనేయ స్వామి షాట్ అది ఐమాక్స్ లో బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఆ లోపు మనకి ఒక 2 ఐమాక్స్ లోపల అయితే బాగుండు హైదరాబాద్ లో కూడా, లేకపోతే వేరే ఊరేళ్ళు చూడాల్సి వస్తుంది. సార్ ఆ ప్రయత్నం అది సునీల్ గారిని అడగాలి మీరు. ఆయన మన చేతుల్లో లేని పనులు సునీల్ గారి చేతుల్లోనే ఉంటాయి. అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ పెట్టుకుని ఇంత క్రౌడ్ అంటే లాస్ట్ టైం మనకి ప్రసాద్ ఐమాక్స్ లో పిఎక్స్డి స్క్రీన్ లో ఐమాక్స్ లైసెన్సింగ్ ఉన్న టైంలో ఇన్ని ఐమాక్స్ సినిమాలు లేవు. సో అందుకని దాన్ని రెన్యూవల్ చేసి నీడ్ కనబడలేదు అనుకుంటా ఆ టైంలో. కానీ ఇప్పుడు ఇన్ని ఐమాక్స్ సినిమాలు వస్తుంది తర్వాత నాకు తెలిసి వచ్చేస్తాయి నెక్స్ట్ 1-2 years లో ఐమాక్స్ స్క్రీన్లు. ఇప్పుడు మహావతార్ నరసింహ అనే సినిమా లాస్ట్ టైం ఒక యానిమేషన్ లో ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమా చూసి చాలా మంది బాగున్నారు. అసలు ఇలాంటి ఐడియా ఎందుకు రాలేదు మనకి, ఇలా చేయొచ్చు కదా, ఒక హీరో లేడు, మనకు తెలిసిన ఫేస్ కాదు, ఒక బొమ్మలతో నడిపించిన ఒక డ్రామాని చూసి అంత ఎంజాయ్ చేశారు కదా. ఆ తర్వాత మీ నుంచి ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ సినిమాతో అది స్ఫూర్తి పొందారా, లేదంటే ముందే ఒక ఐడియా ఉందా మీకు? చందుకు ముందు నుంచి ఐడియా ఉంది. దాని మీద ఇన్వెస్ట్ చేసే ధైర్యం మా అవతార నరసింహ చూసిన మాకు వచ్చింది. చందుకు ఐడియా ఎప్పటి నుంచో ఉంది. అంటే మీరు అన్నట్టు ఆ సినిమా ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది అంటారు ఇండస్ట్రీ పరంగా, యానిమేషన్ రంగంలో? చూడాలి, అదే కదా చెప్తున్నా. క్లిక్ అయింది అనుకోండి వెరీ వెల్. కానీ ఏమవుతుందంటే మహావతార నరసింహ చూసిన తర్వాత ఇప్పుడు మేను చందు ప్లాన్ చేసే స్కేల్కి ఈ లోపే ఉన్న ఎన్ని సినిమాలు వచ్చేస్తాయో ఆ విఎఫ్ఎక్స్, ఎందుకంటే ఏలో ఫట్మని తీసేస్తున్నారు ఇట్లా చిన్న బడ్జెట్లతో. అట్లా ఎన్ని వచ్చేసి జనానికి మొహం మొత్తకుండా ఆ లోపు రావడానికి మేము మాక్సిమం ట్రై చేస్తాం. ఎందుకంటే మేము కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తున్నాం దాన్ని. అది ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటారు కదా. ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా థ్రిల్ అయ్యారు. అలాంటి 2-3 సినిమాలు వచ్చేస్తే ఎడపెడా మీరు అన్నట్టు ఆ వావ్ మూమెంట్ మిస్ అవుతారేమో, అది భయం. అంత తొందరగా తీసుకురాగలుగుతాం, అంత తీసుకురాగలుగుతాం. అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉందంటారు సార్? అంటే మేము అనుకుంటున్న విజువల్ కైండ్ ఆఫ్ దానికి, చందు అనుకుంటున్న కైండ్ ఆఫ్ గ్రాఫిక్ విజువల్ కి అవుతుంది. అది పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమా వస్తే సింపతి అని వర్కౌట్ అవుతుంటారు లేదు? ఏం లాగుతామండి సింపతి, మాటికి మైకులు పట్టుకుని మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారండి. ఎవడు తొక్కుతున్నాడు, ఎవడు అన్యాయం చేస్తున్నాడు, అసలు ఏముంది ఇక్కడ తొక్కడానికి దీంట్లో? జనాన్ని అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి సినిమా చూడాలనుకుంటే వాళ్ళు ఎలానో చూస్తున్నారు, లేదనుకుంటే వాళ్ళు ఎలానో చూడట్లేదు. దీంట్లో తొక్కేది ఏదేముంటుంది?